ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిబిఐ ఆధీనంలో వైసీపీ మంత్రి తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ట్విస్ట్. ఈ కేసులో ఒక నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ గట్టిగా వాదిస్తుంది. దస్తగిరి చేసిన పిటిషన్ను పూర్తి స్థాయిలో సమర్థించింది. ఆయన సాక్ష్యాలను బెదిరిస్తున్నారని, అలాగే తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొస్తుంది. సాధారణంగా బెయిల్ ఇచ్చిన వ్యక్తికి కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంది. సాక్షులను ప్రభావితం చేసే బెయిల్ రద్దు చేస్తామని ముందుగానే హెచ్చరిస్తుంది. ఇప్పుడు సిబిఐ అదే వాదనలు వినిపిస్తుంది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రుజువులు ఉన్నాయని చెబుతుండడంతో అవినాష్ బెయిల్ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వివేకానంద హత్య కేసు విచారణలో సిబిఐ వ్యవహార శైలి విమర్శలకు తావిస్తుంది. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసి ఒక అవినాష్ రెడ్డికి మాత్రం మినహాయింపు ఇవ్వడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఒకానొక దశలో సిబిఐ చర్యలపై ముప్పేట ఆరోపణలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సిబిఐ పట్టు బిగించడం విశేషం. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సిబిఐకి రాష్ట్ర పోలీసుల శాఖ సహకరించడం లేదు. పైగా సిబిఐ అధికారులపైనే అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు. అందుకే సిబిఐ ఉపేక్షించే పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తుంది. అందుకే దస్తగిరి చేసిన అవినాష్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ను సిబిఐ సంపూర్ణంగా సమర్థించింది. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య సైతం ఒక హాట్ టాపిక్గా మారుతోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.